హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. ఎన్నికల దగ్గర పడే కొద్దీ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మదిశెట్టి వేణుగోపాలరావు ప్రకాశం జిల్లాలో వైసీపీ నుంచి ఉన్న ఏకైక కాపు ఎమ్మెల్యే. రాష్ట్ర వ్యాప్తంగా సీట్లు మార్పులు చేర్పులు చేపట్టిన వైసీపీ మదిశెట్టిని సిట్టింగ్ స్థానం నుంచి తప్పించి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి బాధ్యతలు కట్టబెట్టింది. మదిశెట్టిని దర్శి నుంచి తప్పించి షాక్ ఇచ్చిన వైసీపీ అధినేత ఆయనకు రాజకీయ విరోధిగా మారిన శివప్రసాద్ను ఇన్ఛార్జిగా నియమించారు. దాంతో మదిశెట్టి ఆయన అనుచరులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో జాయిన్ అయిన మదిశెట్టి వేణుగోపాలకు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ మద్దతు ప్రకటించారు. 2009లో దర్శి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన శివప్రసాద్ రెడ్డి జగన్ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బైపోల్లో తిరిగి గెలుపొందారు. గత ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి టికెట్ కేటాయించిన ఆయన సోదరుడు మరణం, తండ్రి అనారోగ్యాల కారణంగా పోటీకి దూరంగా ఉండిపోయారు. ఆ క్రమంలో మదిశెట్టి వేణుగోపాల్కు మద్దతిచ్చారు. అయితే మదిశెట్టి పైన నియోజకవర్గంలో వ్యతిరేకత పెరిగినట్టు వైసీపీ సర్వేలో తేలిందట. అదీ కాక దర్శి నగర గ్రామ పంచాయతీ టీడీపీ వశం కావడంతో ఆయనకు అది మైనస్ అయింది. దాంతో వైసీపీ తిరిగి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో కలిసి పనిచేసినప్పటికీ బూచేపల్లి మదిశెట్టి మధ్య తర్వాత గ్యాప్ పెరుగుతూ వచ్చింది. వైసీపీ అధికారంలోకి రాగానే ప్రకాశం జిల్లా జెడ్పీటీసీ చైర్మన్ పదవిని శివప్రసాద్ తల్లి బూచేపల్లి వెంకయ్యమ్మకు కట్టబెట్టింది. అప్పటి నుంచి దర్శిలో 2 పవర్ సెంటర్లు ఏర్పడ్డాయి. అధికారులు బదిలీలు, నిధులు కేటాయింపు జెడ్పీటీసీ చైర్మన్ చేతిలో ఉండడంతో ఇటు ఎమ్మెల్యే మదిశెట్టి, మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డిల మధ్య ఆధిపత్య పోరు పెరుగుతూ వచ్చింది. తనకు ఎమ్మెల్యే టికెట్ నిరాకరించడంతో మదిశెట్టి రగిలిపోతున్నారు. వైసీపీ పెద్దలు ఒంగోలు పార్లమెంట్ స్థానం పర్చూరు నియోజకవర్గం ఆఫర్ చేసినా ఆయన తిరస్కరించారు. దర్శి నుంచే పోటీ చేస్తానని, ఏ పార్టీ అనేది కార్యకర్తలే డిసైడ్ చేస్తారని ఇటీవల కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మదిశెట్టి పేర్కొన్నారు. ఏది ఏమైనా మదిశెట్టి దర్శి ఎన్నికల బరిలో దిగటం పక్కా అంటున్నారు. దర్శి నియోజకవర్గంలో కాపు ఓటు బ్యాంకింగ్ కీలకంగా ఉంటుంది. కాపుతో పాటు కమ్మ ఓటు బ్యాంకింగ్ కూడా టీడీపీకి అనుకూలంగా ఉంటుంది. టీడీపీ జనసేన పార్టీ పొత్తు లెక్కలతో మదిశెట్టి అటువైపు చూస్తున్నారట. ఇప్పటికే మదిశెట్టి ఇటీవల జనసేనలో చేరిన వైసీపీ మచిలీపట్నం ఎంపీ బాలశౌరితో భేటీ అయ్యారు. దర్శి జనసేన టికెట్ ఫైనల్ చేసుకున్నారన్న టాక్ కూడా నడుస్తుంది. ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పటి నుంచే మదిశెట్టికి పవన్తో సత్సంబంధాలు ఉన్నాయంటున్నారు. మదిశెట్టి మంత్రి బొత్సాకు వ్యాపార భాగస్వామి. బొత్స ఒత్తిడితోనే ఆయన సీటు గల్లంతైనా వైసీపీలో కొనసాగుతున్నారట. అయితే ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికి ఆయన జనసేన కండువా కప్పుకోవటం ఖాయం అంటున్నారు. 2 ఏళ్లుగా దర్శిలో టీడీపీకి ఇన్ఛార్జ్ లేకపోవడంతో మదిశెట్టికి ప్లస్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. మదిశెట్టి జనసేన అభ్యర్థిగా దర్శి బరిలో దిగితే అక్కడ రాజకీయం రంజుగా మారనుంది. అటు బూచేపల్లి, ఇటు మదిశెట్టి ఇద్దరు అన్ని విధాలుగా సౌండ్ పార్టీలే. దాంతో ప్రశాంతమైన దర్శిలో ఈసారి పొలిటికల్ రీసౌండ్ రావటం ఖాయంగా కనిపిస్తుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.